ఒకరోజు కృష్ణదేవరాయలు తన ఆస్థానంలో సహచరులతోనూ మంత్రులతోనూ దీర్ఘమైన చర్చలలో తలమునకలై ఉన్నాడు. తన శత్రురాజు తనమీద దండెత్తబోతున్నారనే విషయం తెలుసుకున్న రాయలు ఆ విషయంపై చర్చలు జరుపుతూ ఉన్నాడు. అటువంటి సమయంలో రామకృష్ణ అనుమతి లేకుండా లోపలికి చొచ్చుకొని వచ్చి రాయలతో హాస్యాస్పదంగా మాట్లాడబోయాడు. రామకృష్ణుని అసందర్భపు మాటలకు రాయలకు విపరీతమైన కోపం వచ్చింది. దాంతో రాయలు తీవ్ర ఆవేశంతో తన సైనికులను పిలిచి రామకృష్ణుణ్ణి నగరం వెలుపలికి తీసుకువెళ్లి అక్కడ పీకలలోతు వరకు గొయ్యితీసి అందులో అతనిని ఒక రోజుపాటు ఉంచమని ఆదేశించాడు. ఆ తర్వాత అతనిని ఏనుగులతో తొక్కించమని కూడా ఆదేశించాడు. ఆవేశంలో రాయలు రామకృష్ణునికి వేసిన శిక్ష విని అందరూ బాధపడ్డారు. అయితే ఎవ్వరూ కూడా రాయలను సమీపించి మాట్లాడడానికి ధైర్యం చేయలేదు. శిక్ష తప్పించే ఆలోచన కూడా చేయలేదు. అందువల్ల రాయలు ఆదేశం ప్రకారం సైనికులు రామకృష్ణుణ్ణి నగరం చివరకు తీసుకెళ్లి పీకలలోతు వరకు పాతిపెట్టి వెళ్ళిపోయారు. రామకృష్ణుని శరీరం మొత్తం భూమిలో కప్పబడి మెడనుంచి తలమాత్రమే కనిపిస్తూ ఉంది. ఆ సమయంలో ఒక గూని చాకలి వీపుపై బట్టలమూట వేసుకుని అటువైపు వెళుతూ రామకృష్ణుణ్ణి చూసి భయపడ్డాడు. ఆ గుయ్యిలో ఉన్నది ఆస్థానకవి రామకృష్ణుడని గుర్తించాడు. కొద్దిసేపటికి తేరుకొని రామకృష్ణుడి దగ్గరికి వచ్చి, అయ్యా, చూస్తే మీరు తెనాలి రామకృష్ణ కవిగారులా ఉన్నారు. తమనెందుకిలా గోతిలో ఉంచారు అని అడిగాడు గూనివాడు. గూనివాడి మాటలు విన్న రామకృష్ణ నవ్వి, నన్నెవ్వరూ పూడ్చలేదు. గత కొద్ది నెలలుగా నేను గూని వల్ల బాధపడుతూ ఉన్నాను. సరిగ్గా నడవడం కూడా సాధ్యపడడం లేదు. ఈ విధంగా 3-4 రోజులు గోతిలో ఉన్నట్లయితే గూని నయమవుతుంది అని ఒక గొప్ప వైద్యుడు చెప్పాడు. అందువలనే ఈ గోతిలో ఉన్నాను అని చెప్పాడు రామకృష్ణ. ఆ విషయం విన్న గూనివాడు ఆనందంతో, అయ్యా, నేను కూడా గూనితో బాధపడుతూ ఉన్నాను. ఈ గూని వల్ల నేను నా రోజువారి పనులు చేయడం చాలా కష్టంగా ఉంది. మీ గూని తగ్గినట్లయితే నేను కూడా మీరు చేసినట్లుగానే చేస్తాను అని అన్నాడు గూనివాడు రామకృష్ణతో. అందుకు రామకృష్ణుడు వెంటనే, నన్ను బయటకు తీసినట్లయితే నా గోని తగ్గింది లేనిది తెలుస్తుంది. నన్ను ఈ గోతి నుండి బయటకు తీయి చూద్దాం అని అన్నాడు. గూనివాడు వెంటనే ఆ గుయ్యి చుట్టూ మట్టిని తొలగించి రామకృష్ణుణ్ణి బయటకు లాగాడు. రామకృష్ణుడు నిటారుగా నిలబడటం చూసిన గూనివాడు ఆశ్చర్యపోయాడు. రామకృష్ణునికి గూని పోయింది అనుకొని, అద్భుతం, మీ గూని పోయింది. నేను కూడా ఈ గొయ్యిలో ఉండి నా గూని పోగొట్టుకుంటాను. దయచేసి గోతిలో ఉండేందుకు నాకు సహకరించండి అని అభ్యర్థించాడు. తప్పకుండా సహకరిస్తాను అన్నాడు రామకృష్ణుడు. అమాయకుడైన గూనివాడు ఆ గొయ్యిలోకి దిగాడు. గొంతు వరకు మట్టిపోసి గొయ్యిని పూడ్చాడు రామకృష్ణ. గూనివాడు మెడవరకు పూడ్చబడ్డాడు. రామకృష్ణుడు సంతోషంతో ఇల్లు చేరుకున్నాడు. రెండవ రోజు ఉదయం సైనికులు ఏనుగులతో అక్కడికి చేరుకున్నారు. అక్కడ రామకృష్ణకు బదులు వేరొకరు ఉండటంతో ఆశ్చర్యపోయారు. నువ్వెవరు? ఈ గొయ్యిలోకి నువ్వెలా వచ్చావు? ఈ గొయ్యిలో ఉన్న వ్యక్తేమయ్యాడు? అని గూనివాడిపై ప్రశ్నల పరంపర సంధించారు. అప్పుడు గూనివాడు జరిగిన విషయమంతా వాళ్లకు చెప్పాడు. రామకృష్ణుడు గూనివాణ్ణి మోసగించాడని సైనికులకు అర్థమైంది. తరువాత గూనివాణ్ణి బయటకు తీసి పంపివేశారు. రెండవ రోజు రామకృష్ణ యథావిధిగా ఆస్థానానికి వచ్చాడు. కృష్ణదేవరాయలు రామకృష్ణుణ్ణి చూసి ఆశ్చర్యపోయి, మరణశిక్షను తప్పించుకొని నువ్వెలా రాగలిగావు అని ప్రశ్నించాడు. రామకృష్ణ జరిగిన విషయం చెప్పాడు. అతని సమయాస్ఫూర్తికి ఆనందించి అతన్ని క్షమించటం కాకుండా అనేక బహుమతులు ఇచ్చాడు రాయలు. ఆస్థానంలోని మిగతావాళ్లు కూడా రామకృష్ణ తెలివితేటలను ప్రశంసించకుండా ఉండలేకపోయారు. ఈ కథ నచ్చితే మీ అభిప్రాయాన్ని కామెంట్లో తెలియజేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ కథల కోసం అచ్చు నరేట్స్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు.